రవాణా రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న లారీ డ్రైవర్ల సేఫ్టీ డ్రైవింగ్ కోసం ప్రమాదాల నివారణలో భాగంగా వారికి నిర్వహించిన కంటి పరీక్షలో కళ్లజోళ్లు అవసరమైన వారికి సానా సతీష్ బాబు ఫౌండేషన్ ద్వారా అందిస్తున్నట్లు ఉప రవాణా కమిషనర్ శ్రీధర్, సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ తెలిపారు. కాకినాడ ఆర్టీఓ కార్యాలయంలో సానా సతీష్ బాబు ఫౌండేషన్ సౌజన్యంతో లారీ డ్రైవర్లకు కళ్లజోళ్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ అధ్యక్షత వహించగా డీటీసీ శ్రీధర్ ముఖ్య అతిథిగాను, సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ విశిష్ట అతిథిగాను, ఆర్టీఓ జీవి శివారెడ్డి గౌరవ అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఇటీవల లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంటి వైద్య శిబిరంలో కళ్లజోళ్లు అవసరమైన 60 మంది లబ్ధిదారులకు సానా సతీష్ బాబు ఫౌండేషన్ అందించిన కళ్లజోళ్లను డీటీసీ శ్రీధర్, ఆర్టీఓ శివారెడ్డి, సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్, సభ్యులు మేక లక్ష్మణరావులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డీటీసీ శ్రీధర్ మాట్లాడుతూ సానా సతీష్ బాబు ఫౌండేషన్ చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ మాట్లాడుతూ ఫౌండేషన్ ద్వారా కాకినాడ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దాసరి శ్రీనివాసరావు, ఫౌండేషన్ నాయకులు కేవీ సత్యనారాయణ, న్యూటన్ ఆనంద్, పిడక శేషు, చలపతి శేషు, స్పోర్ట్స్ శ్రీను, రవాణా శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. డ్రైవర్స్ ఒక 60 మందికి కళ్ళు టెస్ట్ కూడా నైనా కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో చేయడం జరిగింది. దాంట్లో ఒక 60 మందికి డ్రైవర్స్కి కళ్ళజోళ్ళు పడినాయి. ఆ కళ్ళజోళ్ళు ఉచితంగా ఇవ్వాలన్న ఉద్దేశంతో మేము రవాణా శాఖ కాకినాడ ఉప రవాణా కమిషనర్ కార్యాలయం తరఫు నుంచి మన సానా సతీష్ బాబు ఫౌండేషన్ సభ్యుల్ని చెప్పడం జరిగింది. ఎలా ఉందంటే వాళ్ళు వెంటనే అంగీకరించి డ్రైవర్స్కి మేము తప్పకుండా చేస్తామని ఆ ఫౌండేషన్ ద్వారా ఆయన 27,000 రూపాయలని వాళ్ళే భరించారు. సో ఆ రకంగా 60 మందికి కూడా కళ్ళజోళ్ళు రావడం జరిగింది. ఈరోజు ఉప రవాణా కమిషనర్ గారు మరియు సానా సతీష్ ఫౌండేషన్ సభ్యులుగా డ్రైవర్స్ అందరికీ కూడా ఈ అందజేయడం జరుగుతుంది. దీనికి దగ్గర నుంచి చేసిన ముఖ్య అతిథిగా చేసిన మన కాకినాడ ఉప రవాణా కమిషనర్ శ్రీధర్ గారికి, అలాగే మా ఆర్టీఓ శివారెడ్డి గారికి, అట్లాగే ఈ కార్యక్రమానికి ఎంతో పెద్ద మనసుతో అంగీకరించిన సానా సతీష్ ఫౌండేషన్ చైర్మన్ మరియు మెంబర్స్ అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఇలా కాకుండా ఇది ఒక పీరియాడికల్గా మీ అసోసియేషన్స్ అందరూ కలిసి ఈ రెగ్యులర్గా ఉండే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం, రెగ్యులర్గా ఉండే మీ హెల్త్ చెకప్స్ చేసుకోవడం, తద్వారా మీకు వచ్చే అనారోగ్యాలన్నింటినీ కూడా దృష్టిలో తీసుకొని ఎప్పటికప్పుడు వైద్యం తీసుకోవడం అనేది చాలా ప్రధానంగా చేయాల్సి ఉంటుంది. మనం చాలా చోట్ల కూడా వింటుంటాము. ఒక ఆర్టీసీ బస్ నడుస్తూ మీరు కూడా అందరూ పేపర్లు కూడా తీసుకుంటారు. డ్రైవ్ చేస్తూనే డ్రైవింగ్ స్టీరింగ్ దగ్గర కూర్చొని ఆయనకి హార్ట్ అటాక్ ఆయన రోడ్డు పక్కకి తీసి ఏం చేసి ఆయన అక్కడే సరిపోతుంది. వీటన్నిటికి కారణం ఏంటంటే మేజర్గా స్ట్రెస్. ఒక డ్రైవర్ అయినా కిలోమీటర్లు ఉంటుంది. మనం కాకుండా టీవీ నైన్లో కూడా వచ్చాం. ఒక రోజుకి 400 నుంచి 500 కిలోమీటర్లు డ్రైవ్ చేయాలి. సరే సరైన ఫెసిలిటీస్ లేకుండా లారీని కొట్టుకోవడం, అక్కడ ఉండే మరొకర ఫెసిలిటీస్ కంటే వాళ్ళు ట్రావెల్ చేయడం జరిగింది. హెల్త్ అనేది యాక్టివ్గా ఇదే ఎక్కువ డ్రైవింగ్ చేయడం, ఎక్కువగా దూరంగా ఉండటం, భోజనం సరైన అన్ని విషయాల్లో నేను చేసేవారు. కానీ ఫౌండేషన్ స్టార్ట్ చేసాక ఆయన పేరు వస్తుంది. కానీ చాలా ఎక్కువ సర్వీస్ మాత్రం కానప్పుడే చేశారు. కానీ యాక్చువల్గా అంటే ఎడ్యుకేషన్ మామూలుగా వైద్యంగా కూడా చాలామంది నిరుపేదలకి చాలా విలక్షణంగా మేము చాలాసార్లు చేసాము. మన సార్ అడిగినట్టుగా ఇలాగా స్పర్శన్నానంటే వెంటనే ఏమనుకుంటే వెంటనే సార్కి ఏమంటే చేయమన్నారు. సార్ సతీష్ బాబు గారు రాజ్యసభ మెంబర్ అయ్యాక మన కాకినాడ కూడా చాలా విధాలుగా ఆయన అభివృద్ధికి చేస్తున్నారంటే రేపు అన్నాడు ఫ్యూచర్లో సాధారణ ఫౌండేషన్ ద్వారా మీ అందరూ లారీ డ్రైవర్స్కి భారతీయులకి ఏ పరంగా ఎవరుకున్నా మన సార్తో ఎవరైనా చెప్తారని మేము కంపల్సరీ ఫౌండేషన్ ద్వారా హెల్ప్ చేస్తామంటే మేము ఫౌండేషన్ చారిటీ అన్నది ఎడ్యుకేషన్ పరంగా, స్పోర్ట్స్ పరంగా కూడా అన్ని విధాలు